రంగారెడ్డి జిల్లా హస్తినాపురం భీమానగర్లో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలునిపై ఇంటి యజమాని కారెక్కించాడు. దీంతో బాలునికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే చికిత్స కోసం బాలుని కామినేని ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటన ఈ నెల 18వ తేదీన చోటు చేసుకుంది. అయితే చికిత్స పొందుతున్న బాలుడు ఈరోజు మృతి చెందాడు. బాలుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. తమకు న్యాయం చేయాలని బాధిత పేరెంట్స్ కోరుతున్నారు. మరోవైపు నిందితుడు దినేష్ రెడ్డి పరారీలో ఉన్నాడు. నిందితుని కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ మూర్తి. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ లోని దారుణం చోటు చేసుకుంది. ఒక 22 నెలల పసిబాలుడు దీక్షిత్ పై అయితే ఆ ఇంటి యజమాని దినేష్ రెడ్డి అనే వ్యక్తి ఆ కారు అయితే ఎక్కించాడు. హస్తినాపురం డివిజన్ జడ్పీ రోడ్ భీమానగర్ లోని ఈ బాలుడు అలాగే తల్లిదండ్రులు కూడా నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే బయట ఆడుకుంటున్న సమయంలోని ఆ ఇంటి యజమాని దినేష్ రెడ్డి ఆ దీక్షిత్ పై అయితే కారు ఎక్కించడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడు. వెంటనే ఈ ఘటన కూడా ఆదివారం అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. వెంటనే ఆ చికిత్స కొరకు కామినేని హాస్పిటల్ అయితే ఆ బాలుని అయితే తరలించారు. ప్రస్తుతం ఈ రోజు చికిత్స పొందుతూ కూడా ఆ బాలుడు అయితే మృతి చెందాడు. ముఖ్యంగా ఈ బాలుడు మృతి చెందిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ మీర్పేట్ కేసు అయితే ప్రస్తుతం దీనిపై కేసు అయితే నమోదు చేశారు. అలాగే పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేసుకుని ఆ ఇంటి దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి రికార్డు అయిన దృశ్యాలను మొత్తం కూడా పోలీసులు అయితే ప్రస్తుతం రికవరీ చేసుకున్నారు. ప్రస్తుతం మీర్పేట్ పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా తల్లిదండ్రులు అలాగే బంధువులు కూడా తమకు న్యాయం చేయాలంటూ కూడా అక్కడైతే ఆందోళన అయితే చేపట్టారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో వెంటనే ఎవరైతే ఇంటి యజమాని దినేష్ రెడ్డి ఉన్నాడో అతను పరారయ్యాడు. వెంటనే పోలీసులు కూడా ప్రస్తుతం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా స్వాధీనం చేసుకుని దీనిపై కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఏదైతే హస్తినాపురంలో డివిజన్ జడ్పీ రోడ్ భీమానగర్ లోని ఈ బాలుడు అలాగే తల్లిదండ్రులు కూడా అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న ఆదివారం బాలుడు అక్కడ బయట ఆడుకునే సమయంలోనే ఆ ఇంటి యజమాని దినేష్ రెడ్డి అయితే అతనిపై కారు ఎక్కించడంతో తీవ్ర గాయాలు పాలవడంతో వెంటనే అక్కడ హుటాహుటిన అసలు ఉన్న రామినేని హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ చికిత్స పొందుతూ కూడా ఈ రోజు బాలుడు అయితే మృతి చెందడంతో ప్రస్తుతం పోలీసులు దీంతో కేసు అయితే నమోదు చేసి పూర్తి దర్యాప్తు చేస్తామని చెప్పారు. థ్యాంక్ యూ కుమార్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. లోపల పాపకి ఫీడింగ్ ఇస్తున్నా బయట కింద పడ్డాడని చెప్పేసి ఆయన తెచ్చిచ్చిండు. అప్పుడు ఆయన కార్లో తీసుకెళ్ళి గాయత్రి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. తర్వాత అక్కడ పట్టలేదు. తర్వాత నవీన హాస్పిటల్కి వెళ్ళాము. నవీన హాస్పిటల్ తర్వాత రెయిన్బోకి వెళ్ళాము. రెయిన్బో నుంచి కామినేనికి వెళ్ళాము. అక్కడ తీసుకెళ్ళి ఇవాళ నైట్ 2 చనిపోయిందని చెప్పారు. ఇవాళ సీసీ కెమెరాలో ఆన్ చేస్తే యాక్సిడెంట్ అంటే వచ్చింది. అప్పటి వరకు మాకు ఏమీ తెలియదు. కింద పడ్డాడని చెప్పారు, యాక్సిడెంట్ అని చెప్పలేదు. కింద పడ్డారు. పొద్దున నైట్ నుంచి పొద్దున వరకు మాతోనే తిరుగుతున్నారు వాళ్ళు. అప్పటి వరకు కూడా మాకు చెప్పలేదు. మాకు న్యాయం కావాలని అంటున్నాం.